హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఈ టీఎస్ ఫ్యామిలీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా డైలీ వ్లాగ్ అయితే చూసేయండి. నా డైలీ వ్లాగ్లో మీకైతే చూపించేస్తూ కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఇంకా హంసికకి అయితే టమాటా రైస్ అయితే పెడుతున్నాను. టమాటా రైస్ అయితే కొంచెం ఇష్టంగా తింటుంది. ఆమె కర్రీస్ కలుపుకొని ఇంకా అలవాటు అవ్వలేదు కదా స్కూల్కి వెళ్ళటం. అందుకే ఇలా ఏవో ఒక ఫ్రై రైసెస్ అలా అయితే పెడుతున్నాను అలవాటు అయ్యే వరకు. ఆ రైస్ అయితే బాక్స్ పెట్టేసి తినిపిస్తున్నాను. అన్నము కూరలు అలాంటివి అయితే అసలు ఏమీ ఎక్కవు. మంచి కురుకురే అలాంటివి అయితే మంచిగా తింటుంది. ఇంకా ఇద్దరికైతే ఒకేసారి తినిపించేస్తున్నాను పెరుగన్నము. మార్నింగ్ ఎక్కువ అయితే పెరుగన్నమే తింటారు. చారన్నము అట్లాంటివి అయితే ఏం తినరు. కొంచెం డోకినట్టు అయితే వాళ్ళకి అనిపిస్తుంది. అన్నం అయితే తినిపించేసి స్కూల్లో అయితే దింపేసి వచ్చేసాను. టైం అయితే 11:30 అవుతుంది. హంసికని కూడా దింపేశాను. నేను కూడా వచ్చేసాను. కొంచెం వీడియో ఎడిటింగ్ ఉంటే ఎడిటింగ్ అయితే చేసుకున్నాను. అలా మా హితిక కూడా లేచిపోయింది. అదిగోండి హితిక చూడండి ఎట్లా తిరుగుతుందో మొత్తము. ఇంకా ఎప్పుడైతే కొన్ని గిన్నెలు ఉన్నాయి వాటిని అయితే తోమేసి ఈరోజు అయితే ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేద్దాం అనుకున్నాను. నాతో పాటు మా హితిక కూడా చేస్తుంది. హితిక నాకు హెల్ప్ చేస్తుందా లేకపోతే అల్లరి చేస్తుందా అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేసి నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలా ఇంటి దగ్గర ఉంటూ ఏదో ఒక పని టైం అడ్జస్ట్ చేస్తూ పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ నేనైతే ఏదో ఒక పని చేసుకుంటాను. రోజుకి ఒక పని అనేది చేసుకుంటాను. ఇంక ఇక్కడైతే అదే చెప్తున్నాను. ఇలా మేనేజ్ చేసుకుంటూ నేనైతే పనులు చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది, నేను ఎలా టైం మెయింటైన్ చేస్తానో ముందు నా వీడియోస్ ద్వారా మీకైతే వస్తుంది. నాకు ఇంకా చాలా టైం మిగిలి ఉంటుంది, అది వేస్ట్ అయిపోతుందేమో అని బాధ అనిపిస్తుంది. అలా అయితే క్లీన్ చేసేసాను. ఇప్పుడు ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేద్దాము. నేను న్యూస్లో అయితే చూశాను, ఎవరో ఒక ఆమె అయితే ఫ్రిడ్జ్ స్విచ్ బంద్ చేయకుండానే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే చేస్తుందంట. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి కరెంటు విషయంలో. మనమైతే అలా చేయకూడదు. మరి ఏదో ఆలోచించుకుంటే ఆమె అయితే అలా చేసినట్టుంది. మనం ఎప్పుడు ఏది చేసినా కరెంటు పనులు చేసినప్పుడు దాన్ని బంద్ చేసుకునే చేయాలి. చిన్న పనులు అయితే స్విచ్ బంద్ చేసుకోవాలి, పెద్ద పనులు అయితే మెయిన్ బంద్ చేసుకోవాలి. ఇంకా నా ఫ్రిడ్జ్ అయితే ఎలా ఉందో చూడండి. చాలా రోజులు అవుతుంది క్లీన్ చేసి. మేము ఇక్కడ వచ్చినప్పుడు ఒక 2 times అయితే క్లీన్ చేసాము అంతే. ఎందుకంటే మెయిన్ అయితే మా ఫ్రిడ్జ్లో గుడ్లు ఫ్రూట్స్ అయితే ఉంటాయి. వెజిటేబుల్స్ ఎప్పటికప్పుడే తెచ్చుకొని ఫ్రెష్గా చేసుకుంటాము. మాకైతే 2 సార్లు మార్కెట్ అవుతుంది. ఒకటి మంగళవారం ఒకటి గురువారం అయితే అవుతుంది. మంగళవారం అయితే 2-3 రకాల కూరలు అయితే తెచ్చుకుంటాము. ఎందుకంటే గురువారం 2 daysలోనే ఉంటుంది కదా. గురువారం అయితే ఒక 4-5 రకాలు అయితే తెచ్చుకుంటాము. ఇలా ఫ్రెష్గా అప్పటికప్పుడే తెచ్చుకుంటాము. కూరగాయలు లేకపోయినా ఏం కాదు, మాకు దగ్గరలోనే సూపర్ మార్కెట్ అనేది ఉంటుంది, కూరగాయల మార్కెట్ అనేది ఉంటుంది. ఫ్రెష్గా అయితే దొరుకుతుంది. మాది ఇది లోకల్ ఏరియా, కొంచెం పెద్దగానే ఇండస్ట్రియల్ ఏరియా, అందుకే కావాల్సినవన్నీ దగ్గర ఉంటాయి. ఫ్రూట్స్ అవన్నీ ఫ్రెష్గానే తెచ్చుకుంటాము. అందుకే ఏవి ఫ్రిడ్జ్లో ఎక్కువగా స్టోర్ చేయము. మసాలా అట్లాంటివన్నీ మా ఇంట్లో ఏం యూజ్ చేయం కదా. అందుకే మా ఇంట్లో అయితే అంత మసాలా ఐటమ్స్ అన్నీ ఏమి ఉండవు. చిన్న ఫ్రిడ్జ్ అయినా ఇంతమంది ఉంటాం కదా, మాకు మంచిగా సరిపోతుంది చిన్న ఫ్రిడ్జ్. జ్యూసెస్ కూడా ఎంతగా ఏం పెట్టము, చాక్లెట్స్ కూడా ఏం పెట్టము. వేస్ట్ ఐటమ్స్ అనేవి ఏమీ ఉండవు. టమాటా ఆలుగడ్డ అయితే కంపల్సరీగా ఉంటుంది. వీకెండ్స్లో అయినా వీక్లో ఎప్పుడైనా కూర లేకపోతే మేమైతే టమాటా యూజ్ చేసుకుంటాము. మా మామయ్య అయితే ఆలుగడ్డ అట్లా కూర అవసరానికి పనికొస్తుందని ఆ 2 ఎక్కువ ఉంటాయి. అల్లం అనేది ఎక్కువ స్టోర్ ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు కానీ మేమైతే చాయ్లో ఎక్కువ అల్లం వేసుకుంటాం కాబట్టి అల్లం అనేది ఎక్కువ ఉంటుంది. డీప్ ఫ్రిడ్జ్లో ఏమీ ఉండదు, చాలా ఖాళీగా ఉంటుంది ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్లో అయితే ఫ్రిడ్జ్ అంటే ఒక సైడ్ రాక్స్ తీసేసి అన్ని సదిరేసి ఈ రాక్స్ అయితే క్లీన్ చేసుకుంటాము. మా హితిక చూడండి, ఫ్రిడ్జ్ అక్కడ ఉంటే ఫ్రిడ్జ్ ఓపెన్ అంటే ఫ్రిడ్జ్ లోనే ఉంటది. అల్లంకి మట్టి ఉంటుంది కదా, డస్ట్ అయితే ఫ్రిడ్జ్ లో సామాన్లు అయితే ఇదిగోండి ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఉన్న రాక్స్ అన్ని ఇక్కడైతే క్లీన్ చేసుకున్నాము. నీట్ గా క్లీన్ చేసుకున్నాను. అవన్నీ తోమేస్తున్నాను. నేనైతే తోముతాను. తోమిన తర్వాత మంచిగా వాటిని అయితే కడిగేసిన తర్వాత మంచిగా తుడిచేస్తాను. పొడి క్లాత్తో తుడిచేసి దానికి పెట్టేస్తాము. మా దగ్గర ఫ్రిడ్జ్ కవర్స్ అయితే ఉన్నాయి. ఒక రెండు స్పేర్గా అయితే పెట్టుకుంటాము. ఒకటి కాకపోతే ఒకటి, అంటే ఒకటి యూజ్ చేసిన తర్వాత ఒకటి. వాటిని అయితే ఇక్కడైతే పెట్టేసి తీసాను కదా సామాన్లు, అందులో వేస్ట్ ఏమైనా ఉంటే చెత్తలో పడేసి మిగతావన్నీ ఇందులో అయితే పెట్టేసి పెట్టుకుంటున్నాను.
కరివేపాకు అయితే ఇదిగోండి బ్లాక్ కలర్ డబ్బాలు అయితే స్టోర్ చేసుకున్నాము. అందులో అయితే చాలా బాగుంటుంది. 2 వీక్స్ అయినా అస్సలు వాడంటే వాడిపోదు. పచ్చిమిర్చి కూడా ఒక పెరుగు బాక్సెస్ ఉంటాయి కదా, పెరుగు డబ్బాలు అయితే పెట్టేసుకుంటాము. అది కూడా అస్సలు వాడవు. పచ్చిమిర్చి అయితే దాని తొడుమలు తీసేసి పెట్టుకున్నాం అనుకో అస్సలు పోవు. దాని తొడుమలు ఉంటే ఈజీగా కుళ్ళిపోతాయి. ఎప్పుడైనా తెచ్చినప్పుడు హడావిడిగా పెట్టేస్తే ఫ్రిడ్జ్లో నెక్స్ట్ డే అయ్యేసరికి అయితే మొత్తం కుళ్ళిపోతాయి. ఇంకా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ అయిపోయింది కదా, ఫ్రిడ్జ్ డోర్స్ అయితే క్లీన్ చేస్తున్నాము. ఫ్రిడ్జ్ డోర్స్లో అయితే కొంచెం డస్ట్ ఉంటుంది, ఎందుకంటే పిల్లలకి ఈజీగా అందేస్తుంది. అయ్యే తీసుకెళ్ళి అందులో పడేయడము, మేమే తీసుకొచ్చినా అందులో పెట్టేయడము, జ్యూసెస్ కారేయడం అట్లా అయితే అయిపోతుంది కదా. ఇంకా అందుకే ఫ్రిడ్జ్ బయట కూడా కొంచెము పిల్లలు మా హంస్కి డోర్ తీసేయడం వేసేయడం అయితే వచ్చింది. ఏది తిన్నా ఆ చేతితో అంటిన వాటితోనే ఫ్రిడ్జ్ డోర్ తీసేయడం వేసేయడం అయితే చేస్తుంది. అందుకే ఆ డోర్ కూడా కొంచెం మరకలు అనిపిస్తుంది. కోలింత అయితే ఇదిగోండి నీట్గా క్లీన్ చేస్తున్నాను. రుద్ది ఆ మరకలు అయితే అస్సలు మస్తు స్ట్రెయిన్గా ఉన్నాయి. గట్టిగా అయితే కొట్టేసి చేస్తున్నాను. మా హిత్క చూసారా, నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేసినంతసేపు నా వెనకాలే ఉంది. ఆ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చాలు అందులో ఏముందా అనుకుంటే వెళ్ళిపోయి తొంగి చూస్తుంది, పిలుస్తుంది. ఫ్రిడ్జ్ డోర్ తీస్తే వాళ్ళ అక్క డోర్ తీస్తుందంటే నాకు రమ్మంటుంది. అమ్మ అనేసి ఇవన్నీ చూపిస్తుంది. ఇక్కడ ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ అంటే కలర్ కనిపిస్తుంది కదా, అందుకే ఫ్రిడ్జ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. పాలు ఉంటాయి, పెరుగు కంపల్సరీగా ఉంటుంది మా ఇంట్లో. పెరుగు వర్షాకాలం ఎండాకాలం ఏ కాలం అని కూడా ఉండదు, ఫ్రిడ్జ్లో ఉండాల్సిందే. ఇంతే, ఈ వీడియోతో పాటు మీకు ఫ్రిడ్జ్ టూర్ అయితే చేసేస్తున్నాను. ఇంకా ఆలుగడ్డలు అయితే కంపల్సరీగా ఉంటాయి కదా, మా ఇంట్లో అయితే కంపల్సరీగా ఉంటాయి. ఆలుగడ్డ టమాటా కూరలు లేనప్పుడు అవే పనికొస్తాయి కాబట్టి. క్లీనింగ్ తర్వాత ఎంత చెత్త వచ్చింది అన్నది మీకు కూడా చూపిస్తాను. షాక్ అయిపోతారు మీరైతే, అంత చెత్త అయితే వచ్చింది. నిజంగా అసలు ఏం లేదు కానీ ఇంత చెత్త ఎట్లా వచ్చిందని అనుకుంటున్నారు కదా. చూసేయండి, మా ఫ్రిడ్జ్లో అయితే ఏం చెత్త ఉంటుంది చెప్పండి. వస్తువులు లేనప్పుడు ఏ చెత్త ఉండదు, వస్తువులు ఎంత ఎక్కువ ఉంటే చెత్త అంత ఎక్కువ ఉంటుంది. అందుకే మాకు ఈ చిన్న ఫ్రిడ్జ్ అయితే ఇంతమంది ఉన్నా మా చిన్న ఫ్రిడ్జ్ అయితే సరిపోతుంది. చెప్పాను కదా మా ఫ్రిడ్జ్లో అయితే ఏం పెట్టమని. ఇదిగోండి చిన్నవి అంటే ఎప్పటికప్పుడు అయితే క్లీన్ చేస్తాము కిందది. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి. మా హంస్క చేసిన ఘనకార్యం అయితే ఇది. పుల్లలు తెచ్చి అవన్నీ ఇట్లా జల్లేసింది. ఇప్పుడైతే ఇవన్నీ ఎత్తేసి అదైతే తుడిచిన తర్వాత మీకైతే చూపిస్తాను. ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తుంటే మధ్యలో వస్తుంది అనేసి ఆ టూత్పిక్ ఆ డబ్బా ఇస్తే ఆ డబ్బాలో పుల్లలన్నీ పడేసింది. మళ్ళీ ఎత్తమంటే చూడండి ఎంత మంచిగా వస్తుంది, ఎత్తుతుంది పడేస్తుంది. ఫ్రిడ్జ్ దగ్గర అయితే చెత్త అనేది వచ్చింది కదా, కొంచెం చెత్తను అయితే క్లీన్ చేసేసాను. ఇదిగోండి బాల్కనీ అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం చాలా రోజులు అయిపోతుంది క్లీన్ చేసి. నేనైతే ఈ మధ్య డేట్ అవ్వడం ఇదంతా చేయడం వల్ల బాల్కనీస్ అయితే క్లీన్ చేయలేదు. ఇల్లు అయితే నీట్గా క్లీన్ చేసేసాను. మాకైతే బయట సైడ్ చాలా ప్లేస్ అయితే ఉంటుంది కదా, ఫుల్ డస్ట్ వస్తుంది. దానివల్ల ఇసుక అనేది ఒక దగ్గర పేరుకుపోయి అదైతే అయిపోతుంది. ఇసుక అయిపోయి లావుగా అయిపోయి అక్కడైతే మరకలాగా అయిపోతుంది. ఇంకా వెదర్ అయితే సడన్గా మారిపోయింది, అదే చూపిస్తున్నాను మీకైతే. చల్లగా అయిపోయింది. హిత్క పడుకుంటే తీసుకొచ్చేసాను. మేమైతే లంచ్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. స్కూల్లో తీసుకొచ్చేసాను. మేమైతే పడుకోలేదు, హంస్కనైతే తీసుకొచ్చేసాను. బాల్కనీ క్లీన్ చేసి పడుకోనుంటుంది. సరే పడుకున్నప్పుడు బాల్కనీ క్లీన్ చేస్తున్నాను. బాల్కనీ క్లీన్ చేయడం అయితే మొదలు పెట్టాను. మా అత్తయ్య అయితే ఇక్కడ ముగ్గులు వేస్తారు. మా బయట అయితే పెయింటింగ్ ఉంటుంది, పెయింటింగ్తో ముగ్గులు అయితే వేపించుకున్నాము. అక్కడ వైట్ బండలు కదా, గ్రానైట్ కాబట్టి గలీజ్గా అయిపోతుంది అనేసి ఇంక ఇక్కడైతే ఏదో ఒకటి ముగ్గు వేసుకోవడానికి అయితే ఉండాలి కదా అనేసి ఇక్కడైతే ప్లెయిన్గానే ఉంచేసి ఇట్లా రోజు అయితే ముగ్గు పెడుతుంది. చాక్పీస్ వైట్ వల్ల మార్బుల్స్ బండలు అయితే టైల్స్ అయితే బ్లాక్ చాలా వైట్ అయిపోతున్నాయి. ఆ వైట్ అయిపోవడం వల్ల మట్టి అనేది పేరుకుపోయి బయట వచ్చిన చెత్త అంతా పేరుకుపోయి ఇదిగోండి డ్రిల్స్ దగ్గర కూడా చాలా అంటే చాలా మట్టి ఉంటుంది. ఎప్పటికప్పుడు ఎవరికి వచ్చినప్పుడు వాళ్ళు అయితే క్లీన్ చేస్తుంటారు టైం దొరికినప్పుడు.
ఇది పైన కూడా పనిలో పని అనేసి ఇది పైన క్లీన్ చేసేసి ఆ టైల్స్ అవన్నీ అయితే మంచిగా తోమేసుకున్నాను. ఇలా హిత్తుగా పడుకున్నప్పుడు అయితే కొంచెం పని అయితే చేసుకుంటూ ఉంటాను. ఆమె మెలుకున్నప్పుడు అయితే అవ్వదు, ఎందుకని నడిచేస్తుంది కదా, ఎక్కడ వెళ్ళినా వెనకాల వస్తూనే ఉంటుంది. ఎంత నడిచినా కానీ మన వెనకాలే తిరుగుతుంటుంది కదా, అలవాటు అయిపోతూ ఉంటుంది. ఇలా క్లీన్ అయితే చేసుకోవాలి. ఇంకా పిల్లలు తింటూ ఉంటారు కదా, ఎంత నీట్గా ఉంటే అంత మంచిది. అసలు ఇదైతే చలికాలము, ఇంకే దోమలు ఈగలు వస్తుంటాయి. మాది అసలు ఖాళీ ప్లేస్ కాబట్టి పక్కన చెత్త అన్నీ పడేస్తూ ఉంటారు. మొన్న అయితే దోమలు అయితే మా చిన్నమ్మకి అయితే ఫుల్ కరిచేసినాయి. అట్లా దోమలు అనేది కరవకూడదు. ఈగలు వచ్చినాయి ఓకే, కానీ దోమలు అయితే డేంజర్ కదా. ఇంకా నేనైతే బాల్కనీ క్లీన్ చేస్తూనే తులసమ్మని అయితే క్లీన్ చేసేసాను. మొన్నటి నుంచి క్లీన్ చేయలేదనేసి అదే చెప్పాను కదా, అట్లా అయినప్పటి నుంచి క్లీన్ చేయలేదని మొత్తం ఇదంతా క్లీన్ చేసేసాను. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఒక 2-3 సార్లు అయితే క్లీన్ చేస్తే వైట్గా అయిపోతుంది. ఇప్పుడైతే వైట్గా అయితే అనిపిస్తుంది చాక్లెట్ యూస్ చేయడం వల్ల. ఇంకా బాల్కనీ క్లీన్ చేశాను కానీ మా హిత్కి అయితే లెగవలేదు. నేనైతే కొంచెం అయితే ఛాయ్ తాగేస్తాను. ఛాయ్ అయితే తాగాలనిపిస్తుంది అనేసి ఛాయ్ అయితే తాగేస్తాను. ఛాయ్ తాగేసిన తర్వాత ఈలోపు అయితే హిత్క లెగిస్తే పిల్లలతో అయితే కొంచెంసేపు అయితే ఆడుకోవాలి. నా కోసం ఛాయ్ అయితే పెట్టుకుంటున్నాను. ఇదిగోండి ఛాయ్ అయితే పెట్టేశాను. ఛాయ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఛాయ్ తాగాల్సిందే. ఇప్పుడు మగవాళ్ళకి మందెట్లనో ఆడవాళ్ళకి ఛాయ్ అనేది ఒక ఎమోషన్, అది తాగకుండా అయితే ఉండలేరు. పెట్టు ఏం పెట్టి మా హంష్కి అయితే స్కూల్లోనే పడుకుడిపోతుంది ఒక 1 అవర్ అలా. అందుకే ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా అయితే ఆడేసుకుంటుంది. ఆమె ఆడుకుంటుంటే నేనైతే ఇంకా ఛాయ్ అయితే తాగదాం అనేసి రెడీ అవుతున్నాను. మంచిగా ఆడుకుంటుంది. హంష్కి అయితే అసలు టెన్షన్ లేదు. చిన్నప్పటి నుంచి కూర్చున్న ప్లేస్ నుంచి లెగిసేదే కాదు, బంగర్లేదు ఎక్కువ. మా హిత్కి అయితే మస్తు బంగురుతుందండి, ఫుల్గా బంగురుతుంది నడిచేయడము. ఇంకా చూడండి ఛాయ్ అయితే మరుగుతుంటే హంష్క అయితే ఆడుకుంటే హిత్క అయితే చూడండి ఎలా పడుకుందో, ఎంత క్యూట్గా ఉందో కదా. తాగేసాము. ఛాయ్ తాగిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే ఏం చేసేది లేదు, బట్టలు తీసి బట్టలు అయితే మడత పెట్టాలి. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇక్కడ వరకే చేస్తున్నాను. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసే వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా కష్టానికి మీరైతే లైక్ చేసి ఒక మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నట్టు. ఒక మంచి మంచి వీడియోలతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్.